సామెతల గ్రంథం 31వ అధ్యాయం. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 31. సామెతలు 31 10వ వచనం చదువుకోండి. సామెతలు 31 10వ వచనం అందరం కలిసి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయము 32వ వచనం. బయట ఎవరు ఉండకూడదు, అందరు దయచేసి లోపలికి రండి. ఎఫెసీ 5వ అధ్యాయం 32వ వచనం. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు సర్వలోకనాథుడవు ప్రభా, మరి సర్వలోకమునకు దేవుడవు, నువ్వు నా దేవుడవు. సర్వలోకనాథుడవు, నువ్వు నా నాథుడవు తండ్రి. నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను పొగడుచున్నాను, నిన్ను మెచ్చుకుంటున్నాను. నువ్వు మంచివాడవు, నువ్వు దయగల దేవుడు, కృపగల దేవుడు, కనికరంగల దేవుడు. నీ అంత మంచివాడు ఇంకెవరూ లేరు. నా పాపములను బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వలేదు, నా దోషులను బట్టి నాకు ప్రతీకారం చేయలేదు. నీ కృపను అయా భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నా పట్ల మీరు చూపిన నీ కృపకై నేను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. నువ్వు నాకు సర్వములో సర్వమైనందుకు సాష్టాంగపడి నమస్కరిస్తూ నాయనా, మరి సమయంలో బల దగ్గరికి వచ్చి ఉన్నాం. యోగ్యంగా బలలో పాలు పొందాలి, కావాల్సిన నీ కృపను అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట స్తుతి సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. తెలుగులో ఏమనుందనంటే గుణవతి అయిన భార్య అనుంది. హిందీలో ఏమనుందనంటే మంచి భార్య అనుంది. ఆంగ్లంలో ఏముందనంటే అర్హమైన భార్య అనుంది. తర్వాత మరాఠీలో ఏముందనంటే మంచి గుణములు కలిగినటువంటి సుజ్ఞ పత్ని అనుంది. సో కాబట్టి వర్తమానము ఈ 4 భాషల్లో వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి దయచేసి వినండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి ఏమనితి? గుణవతి. గుణవతి అన్న మాటకు అర్థం తెలుసా మీకు అమ్మా? గుణవతి అని అంటే గుణమును మార్చుకున్నది. ఏంటిది? బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. సో కాబట్టి అందరూ పాపులే. మరి పాపము చేయకుండా నీతిని అనుసరించేవాడు భూమి మీద ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అని అంటే ఇందులో ఏముందనంటే మంచి భార్య, బలి పత్ని. సో గుణవతి అన్న మాటకు గుణవతి అయిన భార్య అంటే మంచి భార్య ఎవరికి కావాలి? గుణవతి అయిన భార్య ఎవరికి కావాలి చెప్పండి? గుణవతి అయిన భార్య ఎవరికి కావాలి? అదే ఇప్పుడు నేను త్రాగుబోతున్నాను, నేను ఒక వ్యభిచారి, నాకు మంచి భార్య కావాలి. అది న్యాయమేనా నాకు? చెప్పండి. ఇప్పుడు నేను ఒక వ్యభిచారిని, నాకు కన్యక కావాలి. ఇది ఎట్లా న్యాయం? న్యాయమేనా చెప్పండి? కాదు కదా. గుణవతి అని అంటే ఎవరికి కావాలి? గుణవతి అయిన భార్య గుణవంతునికి. ఏంటిది? గుణవంతునికి. మరి గుణవంతుడు ఉన్నాడా? ఉన్నాడా? లేడు. మరి గుణవంతుడు లేనప్పుడు మరి గుణవతి అయిన భార్య అవసరమే ఉంది. రండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, చాలు, సద్బోధకుడా,
ఇప్పుడు 18 చదవండి. యేసు నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. దెర్ ఇస్ నన్ గుడ్ బట్ ఓన్లీ గాడ్. సో దేవుడు ఒక్కడే ఎవరు సత్పురుషుడు అంటే మంచివాడు. ఏంటిది? మంచివాడు. దేవుడు ఒక్కడే మంచివాడు. సో కాబట్టి ఆయన గుణాలు ఏంటివి? ఏంటిది? ఆయన గుణాలు ఏంటివి? గుణవతి అయిన భార్య ఏం చూపిస్తుంది? ఆయన గుణాలను చూపిస్తుంది. నా భర్త ఇలాంటివాడు, నా భర్త ఇలాంటివాడు. అంటే ఇప్పుడు దేవుడు కనపడడు, దేవుడు కనపడడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన భార్య ద్వారా తన గుణాలను ప్రత్యక్షపరుస్తున్నాడు. సరే, ఏంటివి ఆయన గుణాలు? రండి, నిర్గమాకాండము 34వ అధ్యాయము 6 వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా మోషేను దాటి వెళ్ళుచు, యెహోవా చాలు. ఇప్పుడు ఇక్కడ దేవుడు తన గురించి తాను మోషేకు చెప్పుకుంటున్నాడు, నేను ఎవరిని అని అంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు యెహోవా ఎవరు అని అంటే కనికరం. ఆయన కనికరము గల దేవుడు. ఏ దేవుడు చెప్పండి? కనికరము గల దేవుడు. సో కాబట్టి ఆయన గుణం ఏంటిది అని అంటే కనికరం. ఏంటిది? కనికరం. ఒక మనిషిని చూస్తే ఆయన ఏం చేస్తాడు? కనికరిస్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఇంగ్లీష్ తెలుగులో ఎట్లుందంటే వారి మీద కనికరపడి, అంటే వారి మీద, ఇది సింపుల్గా ఉంది. కానీ ఇంగ్లీష్లో ఎట్లుందంటే ఈజ్ మూవ్డ్ విత్ కంపాషన్ అపాన్ దెమ్. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని చూడగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇంతకుముందు అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో మరి చాలా అంటే ఆయన మేలు చేస్తూ వచ్చాడు. దయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేస్తూ వచ్చాడు, రోగులు బాగు చేస్తూ వచ్చాడు, సచ్చిన వాళ్ళు లేపుతూ వచ్చాడు, చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆయన మాటలు వినడానికి నలుదిక్కుల నుండి ప్రజలు వస్తున్నారు. ఈ వైపు నుంచి, ఆ వైపు నుంచి, ఈ వైపు నుంచి, ఈ వైపు నుంచి, నలుదిక్కుల నుంచి ప్రజలు వస్తుంటే ఆయన వారిని చూసినాడు. ఆయన చూచి ఏం చేస్తా వచ్చాడు? వారు ఆయన సమూహములను చూచి, అంటే ఎట్లొస్తున్నారు? సమూహాలుగా వస్తున్నారు. వస్తుంటే ఆయన వారిని చూచి, వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, హీ మూవ్డ్ విత్ కంపాషన్ అపాన్ దెమ్. అంటే వారి మీద ఆయన ఎంతో జాలిపడ్డాడు, ఎంతో కనికరపడ్డాడు. సో కాబట్టి దేవుడు ఎవరు అని అంటే ఆయన గుణం ఏంటిదని అంటే చెప్పండి? కనికరం. భార్య దగ్గర ఏముండాలి? చెప్పండి? భర్త పట్లే కనికరం లేకపోతే ఆ భర్త పట్ల ఎడంగా ఉంటుంది. భార్య భర్తకి ఏం చేయాలి? మీరందరూ భార్యలు కదా, మీకు తెలుసు కదా. భర్త తెచ్చి పెడతాడు అంతే, కానీ వండి పెట్టే బాధ్యత ఎవరిది? భార్యది. వండడమే కాదు, పెట్టాలి. ఎట్లా పెట్టాలి? తృప్తిగా తిని సావు. అట్లా కాదు. ఎట్లా? భర్త తినేటప్పుడు భర్త దగ్గర కూర్చొని ఏం చేయాలి? ప్రేమతో వడ్డించాలి. ఇంకా వాళ్ళ మధ్య ఇంకెవరు ఉండకూడదు. అంటే భార్య భర్త పట్ల ఏముంచాలి? కనికరము. నేను వండకపోతే ఇంక ఇతనికి ఎవరు వండి. కొంతమంది ఉంటారు భర్తలు,
ఇంట్లో ఏదో తెచ్చి పెడతారు, బయట హోటల్లో తినొస్తారు. వాళ్ళు భర్తలు గారు. నువ్వు ఏదైనా వండుకొని తిని కారం పొడి పచ్చి పులుసు ఏదో ఒకటి తిను, నేను మాత్రం హోటల్లో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తినొస్తా. వాడెట్లా భర్త అవుతాడు? ఫ్యామిలీ అని అంటే ఏంటిది? పంచుకునేది, అంటే కలిసి ఉండేది. కలిసి ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నాం అనుకో, వీఆర్ నాట్ ఫ్యామిలీ. సో కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తా వచ్చాడు? వారిని కనికరపడు. సో కాబట్టి ఆయన గుణం ఏంటిదని అంటే కనికరం. అంటే ప్రజలు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. ఇప్పుడు మన ఎదుట కొన్ని కోట్ల మంది, ఏంటిది? కొన్ని కోట్ల మంది మన ఎదుట నాశనానికి వెళ్తున్నారు. మరి మన హృదయం ఎట్లుండాలి? వారి పట్ల కనికరం ఉండాలి కదా. ఆయన కనికరం గలడు, మరి మనం కఠినంగా ఉండాలి కదా. ఏంటిది? వీ మస్ట్ హార్డ్ అవర్ హార్ట్ లైక్ ఏ స్టోన్. అంతేనా? అట్నే చేసుకోవాలి కదా. మన హృదయం మనం బండలాగా చేసుకోవాలి కదా, మెత్తన చేసుకోవద్దు కదా. ఆయన కనికరం గలడు. సో కాబట్టి మనల్ని, అంటే మనలో కనికరము ఉంటే ఆయన కనపడతాడు. ఇప్పుడు సంఘము ద్వారా క్రీస్తు తన గుణాతిశయములను ఏం చేస్తున్నాడు? ప్రచురిస్తున్నాడు. ఆయన గుణాలను ప్రచురించడానికి మనం ఈ లోకంలో ఎందుకున్నాం? క్రీస్తును చూపించడానికి, క్రీస్తును రిఫ్లెక్ట్ చేయడానికి. సో కాబట్టి ఆయన ఎవరు అని అంటే కనికరము కలవాడు. సో కాబట్టి ఆయన మొట్టమొదటి గుణం ఏంటిదని అంటే కనికరము. తర్వాత రెండవది 34వ అధ్యాయము నిర్గమాకాండము 6వ వచనం, దయ. ఏంటిది? దయ. దయ అంటే తెలుసా మీకు? దయచూపు వాణ్ణి కలుసుకొనుట అనేకులకు తటస్థించును. మన దగ్గర దయ ఉంటే మన దగ్గరికి ఏం చేస్తారు? అనేకులు వస్తారు. మన దగ్గర దయ లేకపోతే ఎవడు రాడు. మన పిల్లలు కూడా మన దగ్గరికి రారు. మన కన్న పిల్లలు కూడా మన దగ్గరికి రారు. సో కాబట్టి రెండోది ఏంటిదని అంటే కనికరము. ఇది పరలోకానికి చేరుస్తుంది. దయ అని అంటే భూలోకానికి చేరుస్తుంది. అంటే భూలోక సంబంధమైన విషయాలు. హదదు అనేటటువంటి ఒకడు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్తే ఆ రాజు, అంటే ఐగుప్త రాజు అయిన ఫరో, అతనికి ఎంతో దయ చూపిస్తా వచ్చాడు. ఏంటిదని అంటే అతనికి అన్నము, తర్వాత వస్త్రము. హదదు అనే వ్యక్తి ఏదోము దేశంలో రాజు. రాజకుటుంబంలో అందరూ చచ్చిపోయినరు, వాడు ఒక్కడే మిగిలిండు. వాడు కొంతమంది తీసుకొని ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వస్తే ఫరో ఏం చేస్తా వచ్చాడు? అతనికి అన్నము, వస్త్రము, ఇల్లు, భూమి. ఏంటిది? భూమి. తర్వాత ఇంకేంటిది? భార్య. అంటే తన భార్య యొక్క తహపనేసు చెల్లెలను ఇచ్చి పెళ్లి చేస్తే గెనుబతు పుట్టాడు. ఈ గెనుబతును ఫరో ప్యాలెస్లో పాలు విడిపించింది అతని భార్య, అంటే గెనుబతు యొక్క పెద్దమ్మ. అంటే ఇదంతా ఎట్లా దొరికింది? దయ. దయ. ఇప్పుడు ఎస్తేరు ఆషరోజు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అతని దృష్టిలో దయాదాక్షిణ్యములు పొందింది. దయాదాక్షిణ్యములు పొందింది కాబట్టి ఇప్పుడు వస్తే ఎప్పుడైతే తాను నిరాకరించిందో రాజు దగ్గరికి రావడానికి, అప్పుడు కన్యకలందరూ వచ్చారు. ఏ ఉద్దేశంతో వచ్చారు? నేను రాణి అవుతా, నాకు కిరీటం వస్తుంది అని కన్యకలందరూ వచ్చారు. మంచిదే. కానీ అందరు రాణులు అయ్యారా? ఏమా? యేసు ప్రభు లోకమంతటి కొరకు చనిపోయాడు. మరి అందరు రక్షించబడ్డారా? ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు. మరి రక్షించబడ్డ వాళ్ళందరూ ఎత్తబడతారా? రక్షించబడ్డ వాళ్ళందరూ ఎత్తబడతారా? యేసు ప్రభు వస్తే సగం ఎత్తబడతారు, సగం ఉంటారు. నేను ఒక మాట చెప్తే సగం ఎత్తబడతారు, సగం ఉంటారు అని అంటే సగం కాదు బ్రదర్, 100 మందిలో 2 ఎత్తబడితే కష్టం అని అన్నాడు ఒక బ్రదర్. ఎందుకు? నేటి విశ్వాసుల యొక్క పరిస్థితి చూచి నేనన్నాను, అన్న భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క విచ్చలవిడితనం చూస్తున్నవేమో కానీ ముస్లిం దేశాలలో ప్రభువును అంగీకరించేవారు, వారు తమ ప్రభు కొరకు ఏం చేస్తున్నారు? ప్రాణాలు అర్పిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు ఎత్తబడరు అన్నా అని అంటే, ఓహో నువ్వు అట్లా ఆలోచిస్తావు అంటే, ఇప్పుడు సంఘం అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడున్నదే కాదు సంఘం అంటే. సంఘం ఎక్కడుంది చెప్పండి?
ప్రపంచమంతటి ఉంది కదా. ఏంటిది? చేతి సహాయము లేని చిన్న రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయం. అంటే సంఘము ప్రపంచమంతటి ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఏంటి? సుఖ సౌఖ్యాలు ఉన్నవి. మరి ఈ సుఖ సౌఖ్యాలు అందరికీ ఉన్నవా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో నువ్వు ఇట్లా కూర్చొని వాక్యం వినడానికి అనుమతి లేదు. అర్థమైందా? ఇప్పుడు ఆడ మీరు హెబ్రోన్ ప్రేయర్ హౌస్ అని పెట్టారు, కింద ఏముండాలి? రిజిస్టర్ నెంబర్ ఉండాలి. రిజిస్టర్ నెంబర్ లేకపోతే యోగి ప్రభుత్వం వస్తే దీన్ని కూలగొట్టిపోతుంది. మస్జిద్లే కూలగొట్టిండు, రిజిస్టర్ ఉన్న మస్జిద్లే కూలగొట్టిండు. మందిరాలు మనకు ఒక లెక్క. చెప్పండి, అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు ఎస్తేరు రాజభవనంకి వచ్చినప్పుడు ఆమె అహష్వేరోషు దృష్టిలో దయాదాక్షిణ్యం పొందింది. ఆమె మీద ఏమొచ్చింది? కిరీటం వచ్చింది. ఏమిటిది? కిరీటం వచ్చింది. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చి భిన్నపం చేసుకోవడానికి పోతే ఏమంటుండు? రాజ్యంలో సగం 127 సంస్థానాలని అంటే 63.5 దేశాలను నీకు ఇచ్చేస్తానమ్మా అని అంటున్నాడు. అంటే దయచేత అన్నము, వస్త్రము, ఇల్లు, భార్య, తర్వాత రాజభవనము, తర్వాత రాజ కిరీటము, తర్వాత రాజ్యము, ఇవన్నీ దయచేతనే దొరుకుతాయి. ఈ దయచేత దొరికినది ఏది కూడా నిన్నేం చేయలేదు? పరలోకానికి చేర్చలేదు. కానీ నువ్వు బతకాలంటే ఏం కావాలి? దయ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దయ. దయ అంటే అర్థం ఏంటిది? ఆ పూటకు భోజనం, ఆ పూట కట్టుకోవడానికి వస్త్రం. ఏంటిది? ఒక ప్రాంతంలో ఏమంటారని అంటే, అతన్ని దేవుడు సేవకు పిలిచాడు కదా. ఎవరు? దేవుడు సేవకు పిలిచాడు కదా, అతడు వచ్చాడు, దేవుడు చూసుకుంటాడు. మనం ఎందుకు చూసుకునేది? మరి నువ్వు చూసుకోకపోతే అక్కడ ఎందుకు వేసేది? అక్కడ వేసేది ఎందుకు అంటే వస్తావు, కూర్చుంటావు, వేసినా తీసుకొని పోతావు. దేవుని పనివాడు ఉపవాసం ఉండాలి, అంతేనా? మరి నిన్నెందుకు పెట్టిండు? మరి నీకంటే కాకులు బెటర్ కదా. చెప్పండి, కాకులు ఏం చేసినాయి? ఏలియాకు ఉదయమందును అస్తమయమందును రొట్టె మాంసం. నో బ్రేక్ఫాస్ట్, నో లంచ్, నో డిన్నర్. మార్నింగ్ ఈజ్ సేమ్ ఫుడ్, ఈవినింగ్ ఈజ్ ఆల్సో సేమ్ ఫుడ్. అవునా కదా? సో కాబట్టి దయ. దయ అని అంటే అర్థం ఏంటిదని అంటే ఈ భూమికి పరిమితమైనదే. అర్థమైంది? దయచూపు అని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. కాబట్టి మన దగ్గర ఏముండాలి? యేసు దగ్గర ఏముంది? కనికరం ఉంది. మన దగ్గర ఏముండాలి? కనికరం ఉండాలి. ఈ కనికరం అనేది భర్త, పిల్లలకు, ఏంటిది? మన కుటుంబానికి. అర్థమైందా? నశించిపోతున్న ఆత్మల పట్ల మన కన్నీరు. దయ అంటే ఏంటిది? భోజనం, వస్త్రం, ఇల్లు, తోడు, కూడుగూడు, ఇదంతా గుడ్డ. సో రెండవది దయ. మూడవది ఏంటిది? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అని అంటే ప్రభు యొక్క దీర్ఘశాంతము మనల్ని ఏం చేస్తుంది? మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క దీర్ఘశాంతం ఏం చేస్తుందట? చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సుట పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. దేవుని అనుగ్రహము ఏంటిది? దేవుడు నీ పైన అనుగ్రహం చూపాలనుకుంటున్నాడు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, అంటే కృపా మహదైశ్వర్యమును. అనుగ్రహము అనంటే కృప. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును
సహనమును, దీర్ఘశాంతమును ఏం చేస్తావు? తృణీకరిస్తావా? ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడు నీ పట్ల ఏం చేస్తున్నాడు చెప్పండి? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. నేను 94లో యేసు దేవుడు అని నమ్ముకున్నా, కానీ మారు మనసు పొందింది 99లో. ఎందుకంటే మారు మనసు గురించి చెప్పేటోడు నాకు దొరకలే. 98లో భక్సింగ్ గారి సాక్ష్యం చదివిన, 99లో మారు మనసు పొందిన. కాబట్టి మారు మనసు అంటే ఏంటిది? మనకున్న మనసు ఏ మనసు? పాపపు మనసు. ఏ మనసు? పాపం మనస్సు. మరి మారు మనసు అంటే దేవుని మనస్సు, క్రీస్తు మనస్సు. మరి మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, మొదటి భాగం. నిర్జీవ క్రియలను విడిచి చాలు. ఏంటిది? నువ్వు చేయాల్సింది ఏంటిది? అంతే. నువ్వు నిర్జీవ క్రియలను అంటే అర్థం ఏంటిది? లివింగ్ ఫ్రమ్ డెడ్ వర్క్స్. అంటే నువ్వేం చేయాలి? మృతమైన పనులను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు ఈ పని చేస్తే దేవుడు నీకు మారు మనసు ఇస్తాడు. మారు మనసు ఎవరు ఇస్తారు? అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 18వ వచనం చదవండి త్వరగా. మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకుంటాను. దేవుడు దయచేసి ఉన్నాడు. మారు మనసు ఎవరిస్తారు? ఎందుకు మారు మనసు? ఎందుకు? జీవార్థం. దేని అర్థము? జీవార్థం అంటే బ్రతుకు నిమిత్తం. మారు మనస్సు అనేది బ్రతుకు నిమిత్తం. మరణార్థం అంటే చచ్చు నిమిత్తం. జీవార్థం అంటే బ్రతుకు నిమిత్తము, మరణార్థం అంటే చనిపోవు నిమిత్తం. యేసు ప్రభువు నిన్ను జీవింపజేయనై ఉన్నాడు. ఇప్పుడు నిన్ను జీవార్థమైన మారు మనస్సు దేవుడు ఇస్తాడు. ఏ మనుషుడు ఇవ్వడు. అర్థమైంది? బైబిల్ చదివితే రాదు, బాప్తిసం తీసుకుంటే రాదు. బైబిల్ ఏం చెప్తుంది? మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు అంటే దైవ మనస్సు, క్రీస్తు మనస్సు. ఏంటిది? ఆ మనస్సు మనలోనికి రావాలి. ఎప్పుడు వస్తుంది? నీ పాపపు మనస్సును విడిచిపెడితే. ఆ తర్వాత ఏముంది? దేవుని యందలి విశ్వాసం. మారు మనసు పొందిన తర్వాత దేవుని యందలి విశ్వాసం అంటే దేవుని యందు దేవుడు నీకేమిస్తాడు? విశ్వాసం ఇస్తాడు. యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరలా ఆయన పరలోకం వెళ్ళాడు. నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఆయన వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు. ఐఎమ్ రెడీ ఫర్ హిమ్. నేను ఆయన కొరకు సిద్ధంగా ఉన్నా. ఇది ఏంటిది? విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరిస్తారు? యేసుక్రీస్తు. ఎందుకు? ఆయన విశ్వాసమునకు కర్త అంటే సేనాధిపతి. సేనాధిపతి ఎప్పుడు ఏం చేస్తాడు? ముందు వెళ్తాడు, వెనక వెళ్ళాడు. ఏంటిది? ముందు వెళ్తాడు. సో కాబట్టి ఆయన సేనాధిపతి అంటే విశ్వాస సైన్యానికి అధిపతి. యెహోషువ యెరికో మైదానంలో దేవుడు ప్రభు నిలబడ్డప్పుడు, వరదూసిన ఖడ్గం పట్టుకొని నిలబడ్డప్పుడు వచ్చి అంటాడు, అయ్యా నువ్వు మా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నావా అని అంటే, అప్పుడు ప్రభు అంటాడు, లేదు నేను మీ పక్షంగా రాలే, మీ విరోధుల పక్షంగా రాలే. మరి ఎట్లా వచ్చినావంటే, యెహోవా సేనా అధిపతిగా వచ్చి ఉన్నాను. ఆ సేనాధిపతి ఇంకెవరో గారు, క్రీస్తే. ఏంటిది? సో కాబట్టి ఇక్కడ మరి దీర్ఘశాంతం. దీర్ఘశాంతం ఏం చేస్తుంది? మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపిస్తున్నది. మారు మనసు అంటే మన పాపపు మనసు విడిచి దైవ మనస్సు పొందటం. క్షమించే గుణం, కనికరం చూపే గుణం, దయ చూపే గుణం, ఆయన గుణాలు. ఏంటివి? ఆయన గుణాలు ఇవి ఏంటి అని అంటే, ఇవి దాచబడి ఉండేవి కావు, కనబడేవి. ఏంటివి? కనబడేవి. ఇతరులకు కనబడాలి. ఏంటిది? ఇతరులకు యథార్థంగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకునేవాడు. సో కాబట్టి కనికరము, దయ, దీర్ఘశాంతం
మూడోది ఏంటిది? విస్తారమైన కృప. ఎంత కృప అట? విస్తారమైన కృప. 63వ కీర్తనలో 62వ కీర్తనలో భక్తుడు అంటాడు, కాగా కృప చూపుట నీది. ఏంటిది? కృప చూపేది ఎవరు? దేవుడు. దయ మనుషులు చూపుతారు. కృప చూపే నరుడు కృప పొందే పరులకు ఏమవుతాడు? కృప చూపే నరుడు కృప పొందే పరులకు ఏమవుతాడు? ప్రియుడు అవుతాడు. ఏమవుతాడు? యేసుక్రీస్తు ప్రభు నీకు ప్రియుడు ఎప్పుడైతాడంటే నువ్వు కృప పొందితే. కృప ద్వారా మనకేం దొరుకుతుంది అంటే మొట్టమొదలు పాపక్షమాపణ దొరుకుతుంది. కృప ద్వారా రెండోది ఏం దొరుకుతుంది అంటే పాపములు చేయకుండా రక్షణ దొరుకుతుంది. కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానముల యందు విశ్వాసం దొరుకుతుంది. కృప చేత దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పిలుస్తాడు. కృప ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీస్తాడు. కృప ద్వారా మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అంటే ప్రభు కొరకు ఏదైనా చేయడానికి బలపరుస్తాడు. తర్వాత కృప ద్వారా మనకు కావలసిన ఉపదేశం అంటే బోధ, ఇదంతా కృప ద్వారా ఇస్తాడు. కృప. తర్వాత ఇంకేంటిది? సత్యం. సత్యం. సత్యం అని అంటే ఏంటిది? అవునంటే అవును, కాదంటే దొంగ తిరుగుడు మాటలు వద్దు. ఎందుకు చేశామంటే దావీదు ఎంత సత్యంగా మాట్లాడాడు. అట్లా కాదు నాతాను, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, నేను ఇట్లా వెళ్ళాను, అట్లా చూశాను, నేను ఇట్లా ప్రేరేపించబడ్డాను, అట్లా పడిపోయానయ్యా, ఇది కప్పుకోవడానికి ఇట్లా చేశాను, అవన్నీ డొంక తిరుగుడు మాటలు ఏమీ చెప్పలే. ఒకటే చెప్పాడు, నేను పాపం చేసిన అంతే. ఏంటిది? దట్ ఈస్ ట్రూత్. ఏంటిది? సత్యం. నేను పాపము చేసినాను, ఇంకంతే. ఐ డిడ్ సిన్. నేను పాపం చేసిన. సత్యము అని అంటే అర్థం ఏంటిది? నేను పాపం చేయలేదని అంటే మనలో సత్యం ఉండదు. ఏంటిది? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. చదువు 8వ వచనం. నాలో పాపం లేదు అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మనలో సత్యం ఉండదు. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనలో ఉండాలి అని అంటే ఏం ఒప్పుకోవాలి? నాలో పాపం ఉన్నది. నాలో ఏమున్నది చెప్పండి? పాపం ఉన్నది. అంటే పాపం ఉన్నది ఎందుకు? పాపం చేయడానికి కాదు. ఇప్పుడు మారు మనసు పొందకముందే, ప్రభువును అంగీకరించకముందే మనలో ఎవరు ఉన్నారు? పాప పురుషుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. ఉన్నారా లేడా? ఇప్పుడు యేసును అంగీకరించిన తర్వాత యేసుప్రభు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఒకడేమో పాపానికి ప్రేరేపిస్తాడు, ప్రభు ఏమో పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. ఇప్పుడు మనం ఎవరి మాట వింటే అంతే. ఎవరి మాట వింటాం? ఇద్దరుండ్రు. నీవు గాక వేరే ప్రభువులు మమ్మును ఏలిరి. ఎవరు వెళ్తున్నారు? మన మీద పాపం ప్రభుత్వం చేస్తుందా? ప్రభు ప్రభుత్వం చేస్తున్నాడా? లేకపోతే మనమే ప్రభుత్వం చేస్తున్నాము? సాతాను మనలోనికి ప్రవేశించడానికి ముందు వాడు ఏం చేశాడనంటే ఉపాయం. ఏం ఉపాయం అని అంటే డైరెక్ట్ వచ్చాడు, మనస్సాక్షిని చంపాడు. ఎవరిని? మనస్సాక్షిని. తర్వాత రెండోది ఎవరి దగ్గరికి వచ్చాడు? స్వచిత్తం దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? స్వచిత్తం అంటే సొంత ఇష్టం, మై విల్, సొంత ఇష్టం. సొంత ఇష్టం దగ్గరికి వచ్చి ఏమన్నాడనంటే ఎల్షద్దాయి కింద దాసునిగా ఉండడం కంటే. ఎవరి కింద? ఎల్షద్దాయి అంటే ఎవరు? సర్వశక్తి గల ప్రభువు. సర్వశక్తి గల ప్రభువు కింద దాసునిగా ఉండడం కంటే నా మీద ప్రభువుగా ఉండడం నీకెంత మంచిది. ఏంటిది చెప్పండి? నా మీద ప్రభువుగా ఉంటే నీకెంత మంచిదనంటే ఇంకా ఆ మాటకు స్వచిత్తం ఏం చేశాడు? ఎగిరి గంతేసి ఆకాశాన్ని, మూడో ఆకాశానికి ఎక్కిపోయినట్టు. అబ్బా ఎంత మంచి ఐడి ఇచ్చినావు, కమ్ ఇన్ సైడ్, నువ్వు రా, నీ మీద నేను వెళ్తా. ఏంటిది? నువ్వు లోపలికి రా, నీ మీద నేను ప్రభుత్వం చేస్తా.
అప్పుడు సాతాను లోపలికి వచ్చాడు. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆ, ఏం చేస్తున్నాడు? వాని లోపలికి వచ్చిన తర్వాత వాని మీద మనం ప్రభుత్వం చేస్తున్నాం. అర్థమైంది? వాడు వచ్చిండు, వచ్చి వాడి మీద మనం ప్రభుత్వం కాదు, వాడు మన మీద ఏం చేస్తున్నాడు అంటే మనల్ని వాడు ఏం చేస్తున్నాడు? ఏరుతున్నాడు. సో కాబట్టి ప్రభువును కేవలం రక్షకునిగా కాదు, మనలో సత్యం ఎప్పుడు ఉంటుందని అంటే ఆయనను మనము ప్రభువుగా అంగీకరించినప్పుడు. ఏమంగీకరించినప్పుడు? ప్రభువును మనం ఎట్లా అంగీకరించాలి? ఉగ్రత నుండి తప్పించబడడానికి రక్షణ అవసరం. మరి ఈ లోకంలో యేసు ప్రభువును మనం ఎట్లా కలిగి ఉండాలి? ప్రభువుగా కలిగి ఉండాలి. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అనగా ఒకటి సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డవారు, రెండవది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డవారు, మూడవది ఏంటిది? వారికిని మనకును. అంటే వారికేనంటే ఈ రాచెర్ల గ్రామానికి, ఈ హెబ్రోను ప్రార్థన మందిరములో ఉన్న సంఘానికి, పరిశుద్ధులకు బయట ఏంటిది? దీని మండలం ఏంటిదే బాబు? ఏంది? ప్యాపిలి మండలంలో ఉన్న పరిశుద్ధులు. ఇంకా దీనికి తాలూకా ఏంటిది? డోన్ తాలూకాలో ఉన్న పరిశుద్ధులు, ఇంకా కర్నూలు జిల్లాలో ఉన్న పరిశుద్ధులు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశుద్ధులు, ఇంకా భారతదేశంలో ఉన్న పరిశుద్ధులు, ఇంకా ఆసియా ఖండంలో ఉన్న పరిశుద్ధులు, ఇంకా ప్రపంచమంతట్లో ఉన్న పరిశుద్ధులు. వారికిని అంటే బయటివారు, మనకును, మనకంటే స్థానిక సంఘం, వారికిని మనకును ఎట్లుండాట? యేసుప్రభు ఎట్లుండాట? వాళ్ళకు ఎట్లుండాట? ప్రభు. మరి మనకెట్లున్నాడు? బిలాస్పూర్లో ఒక తల్లి ఉండేది, ఆమె పెద్ద కొడుకు సేవ చేస్తున్నాడు. తెలిసి రే పాల్ ఏంటమ్మా అంటే, యేసుక్రీస్తు మనకు ప్రభువుగా రానన్నాడు. మరి ఎవరమ్మా అంటే, యేసుక్రీస్తు మనకు పోలీసుడు అన్నాడు. ఏంటిది? పోలీసుడు అంటే గన్ను పట్టుకొని గన్ మ్యాన్ ఏం చేస్తాడు? అంతే. యేసుక్రీస్తు ప్రభును గన్ మ్యాన్గా కాదు పెట్టుకోవాల్సింది, ఎట్లా? ప్రభువుగా. ఏంటిది? ప్రభువుగా. రండి, కీర్తనలు 16వ అధ్యాయం చదవండి, 2వ వచనం. ఇది తెలుగులో ఇట్లుంది, కానీ హిందీలో ఎట్లుంది తెలుసా? హిందీలో ఎట్లుందంటే, నీవే నా ప్రభుడు. చెప్పండి, నీవే నా ప్రభుడు. ఇప్పుడు చదవండి. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని. చదువు 3వ వచనం. నే నీలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. యేసుక్రీస్తు నీకు ప్రభు అయితే నీకెవరిష్టులు? భక్తులు ఇష్టలు. నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు? భక్తుల్ని ఇష్టపడుతున్నావా? భక్తిహీనులను ఇష్టపడుతున్నావా? సింపుల్. యేసుక్రీస్తు మనకు ప్రభు అయితే మనం ఎవరిని ఇష్టపడతాం? చెప్పండి. ఫలానా విశ్వాసి దొంగన్నా, దొంగని ఇష్టపడతామా? అన్నా ఫలానోడు వ్యభిచారన్నా, వ్యభిచారం ఇష్టపడతామా? ఫలానోడు అబద్ధికుడు అన్నా, అబద్ధికుని ఇష్టపడతామా? ఎవరిని ఇష్టపడతాం? భక్తులు అని అంటే దేవునితో సంబంధము కలిగినటువంటి వారు, దేవునితో సంబంధం కలిగినటువంటి వారు. అది సత్యం. ఏంటిది? చెప్పండి. సత్యం. ఆయన గుణాలు ఏంటిది? కనికరము, దయ, దీర్ఘశాంతము, కృప, సత్యం. ఏంటిది? సత్యం. 6వది ఏంటిది? నిర్గమాకాండం 34 6వ వచనం. చదవండి, 7వ వచనం.
ఎన్ని వేల మందికి? ఎన్ని వేల మందికి చెప్పండి? 1000 అంటే ఎంతమంది? 1000 అంటే ఎంతమంది చెప్పండి? 1000 100,000 అయితే 1,00,000, 1000 అయితే 10 లక్షలు. ఎంతమంది కృప చూపుతాడట? మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కృప చూపుతాడట చెప్పండి? 1000 వారిలో ఒంటరిగా వాడు 1000 మంది అవుతాడు. అంటే ఒక్కరు ఎంతమంది అవుతాడు? 1000 మంది అయితే మరి 1000 మందికి కృపను చూపుతాడు. కృప చూపితే అంటే చూపిన కృపకు అర్థం ఏంటిది? చదవండి. దోషమును, అపరాధమును, పాపమును, అది ఏంటిది? ఏంటిది? ఆరో గుణం ఏంటిది చెప్పండి? క్షమించే గుణం. ఏం క్షమిస్తాడటమా? దోషం అంటే ఏంటి చెప్పండి? దోషము ఇంగ్లీష్లో ఇనిక్విటీ అని అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇనిక్విటీ? దోషము, తర్వాత అపరాధము, తర్వాత పాపం. ఈ మూడు వేరు. దోషము అన్న మాట ఏంటిదని చెప్పేసి మరాఠీ బైబిల్లో చూస్తే, నాకు మరాఠీ భాషల్లో నేను చదివితే ఏమర్థమైందనంటే అన్యాయము. ఒక వ్యక్తి ఇంకొక ఎదుటి వ్యక్తికి చేసే దాన్నే దోషం అంటారు. అన్యాయ అపరాధ పాప్ తు క్షమా కర్నారా. అన్యాయమును క్షమిస్తాడు. నువ్వు ఎదుటి వ్యక్తికి చేసే అన్యాయమును, అయ్యా నేను ఈ వ్యక్తికి అన్యాయం చేసి, ఏంటిది చెప్పండి? అన్యాయం. దోషము అన్న మాటకు అర్థం ఏంటిది? అన్యాయం. అన్యాయమును క్షమిస్తాం. రెండోది ఏంటిది చెప్పండి? అపరాధం. అపరాధం అంటే అపరాధము. బైబిల్కు బైబిలే డిక్షనరీ. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి త్వరగా. చదవండి. ఏమండి చెప్పండి? మరియు ఆదాము మోసపరచబడలేదు. ఎవరితోటి? సాతాను చేత. మరి అమ్మగారు మోసపరచబడి ఎక్కడ పడ్డదట? అపరాధం అంటే అర్థం ఏంటిది? మోసపోవడమే. పలానా నన్ను మోసపుచ్చాడండి ఏంటిది? మీరందరూ మోసపోయే గుంపుకు చెందిన వాళ్ళు. అర్థమైంది? అట్లంటే మా మీద కట్టె పట్టుకోవద్దు. మేము అట్లాంటి వాళ్ళమా? దేని వాక్యమేం చెప్తుంది? ఏమని చెప్తుంది చెప్పండి? ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధం. అపరాధం అంటే ఏంటిది? మోసపోయి ఏదైతే చేస్తామో, అంటే మోసపోయేది స్త్రీలే కాదు, పురుషులు అందరూ. ఎందుకు అందరిలో ఎవరున్నారు? సాతాను పని ఏంటిది? మోసం చేసే పని. నువ్వెందుకు తిన్నావు ఆ పండు అని చెప్పేసి ఆదాముని అడిగితే, ఇగో ఈమె ఇస్తే నేను తిన్నా. అట్టనలే, నువ్వు నాకు ఇచ్చిన. తర్వాత నువ్వెందుకు తిన్నావంటే, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. సర్పం పని ఏంటి? సైతాన్ పని ఏంటిది? నిన్ను మోసం. కాబట్టి మోసగాడు నీలో ఉన్నాడు. అర్థమైంది? కాబట్టి ప్రభు మోసం నుంచి నన్ను రక్షించు. ప్రార్థన చేసుకోవాలి. అందుకనే పరలోక ప్రార్థనలో ప్రభు ఏం చెప్పాడు? దుష్టు నుండి మమ్మను తప్పించు, శోధనలోని దేక దుష్టు. ఇది ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా చేసుకోవాలి. సో కాబట్టి ప్రభు నేను బలహీనుడిని, సాతాను నాకంటే బలవంతుడు, నువ్వు వానికంటే మహాబలవంతుడు. అయితే ప్రభు ఈ బలవంతుని చేతుల నుంచి నువ్వే నన్ను రక్షించు. సో కాబట్టి అపరాధం అంటే ఏంటిది చెప్పండి? మోసపోవడం. తర్వాత మూడోది పాపం. పాపం అంటే ఏంటిది? మనందరికీ తెలుసు కదా అనా? పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎక్కడుంది అది? 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం చదవండి.
పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఏంటిదట అమ్మా? దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడమే పాపం. ఇది తెలుగులో ఇట్లుంది. మరి మరాఠీలో ఎట్టుందో తెలుసా? మరాఠీలో ఎట్టుందో తెలుసా? నేను చెప్తాను. జో కోణి పాప్ కరితో తో స్వ ఈ రాచార్ కరితో కారణ్ పాప్ స్వ ఈ రాచార్ ఆహే అని ఏమనుంది? ఎవడైతే పాపం చేస్తాడో వాడు తన సొంత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. పాపము అంటే సొంత ఇష్టమే. ఏంటిది? మరాఠీలో క్లియర్గా ఉంది కదా? తెలుగు కంటే మరాఠీలో క్లియర్ ఉందా లేదా? మరాఠీ బైబిల్ చదివితే ఇంకా మనకి తెలుగులో అర్థం కానీ అందులో అర్థమైంది. అందుకనే ఏం చేయాలి? మీరు ఒక్క భాషలో బైబిల్ చదివితే మీకు అర్థం కాదు. ఇంకా మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, ఇంగ్లీష్ నేర్చుకోండి, చదవండి. హిందీ వచ్చు కదా, నేర్పుతారు కదా, మనకు 3 భాషలు నేర్పుతారు కదా. స్కూల్లో 3 భాషలు నేర్పుతారు, నేర్పరా? అరే తెలుగులో ఎట్లుంది, హిందీలో ఎట్లుందిరా, ఇంగ్లీష్లో ఎట్లుందిరా, చదువురా. నేపాలీ, హిందీ, మరాఠీ ఈ 3, తర్వాత గుజరాతీ, మార్వాడి, ఇవన్నీ ఒకే లిపిలో ఉంటాయి. నేపాలీ హిందీ భాషలోనే ఉంటుంది, మరాఠీ హిందీ భాషలోనే ఉంటుంది, హిందీ భాషలోనే ఉంటుంది, మార్వాడి భాష కూడా హిందీ భాష. అంటే హిందీ వస్తే నువ్వు నిదానంగా ఏం చేయొచ్చు? ఉచ్చారణ వేరుంటుంది. ఏంటి? ఉచ్చారణ వేరుంటుంది. ఇప్పుడు మాకు ఉర్దూ రాదు, కానీ మా దగ్గర మొత్తం ముస్లిం, అంటే చాలామంది ముస్లిం వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళకు కొన్ని మాటలు ఉర్దూలో చెప్పాలంటే రోమన్ ఉర్దూ బైబిల్ చదువుతాం మేము. రోమన్ ఉర్దూ బైబిల్ చదివి ఏం చేస్తాము అంటే ఆ రోమన్ ఉర్దూ ద్వారా మేము ఉర్దూ నేర్చుకుంటాం. విలియం కేరీ భారతదేశానికి వచ్చి 40 భాషలు నేర్చుకున్నాడు. ఎన్ని భాషలు? 40 భాషలు ఇంగ్లీష్ వాడు ఎన్ని భాషలు నేర్చుకుంటూ 40 భాషలు నేర్చుకున్నాడు. నేను అనుకుంటాను ఏమనుకుంటున్నా అంటే నేను తెలుగు అయ్యిండి వీళ్ళ దగ్గరికి వచ్చిన వీళ్ళకి మరాఠీలో వాక్యం చెప్తున్నా, హిందీలో వాక్యం చెప్తున్నా, ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నా. ఐఎమ్ వెరీ వైస్ పర్సన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వారు నాయన విలియం కేరీ గురించి ఆలోచిస్తే నాకు 4 భాషలు వస్తే అతనికి ఈజ్ మహాజ్ఞాని. ఆయన ఎవరు? అతడు ఎవరు? విలియం కేరీ ఎవరు? మహాజ్ఞాని. సో కాబట్టి పాపము అంటే అర్థం ఏంటిది చెప్పండి? వాట్ ఈస్ ద సిన్? యువర్ విల్, ఇట్ ఈస్ యువర్ సిన్. పాపం అంటే ఏంటిది చెప్పండి? నా సొంత ఇష్టం. చెప్పండి, నా సొంత ఇష్టం. చెప్పండి, నా పాపం. మై విల్, ఇట్ ఈస్ మై సిన్. నీ సొంత, నీ ఇష్టమే చెప్పండి, నీ పాపం. అర్థమైంది? పాపం అంటే ఏంటిది చెప్పండి? నీ సొంత ఇష్టం. యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తం. ఏంటిది? సో కాబట్టి గుణవతి అయిన భార్యలో ఉండాల్సినటువంటి గుణాలు ఎవరి గుణాలు? భర్త గుణాలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే దొరకదని కాదు, దొరుకుతుంది కానీ అరుదు. అరుదు అంటే రేర్. ఏంటిది? రేర్ అంటే తక్కువ. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ఈ రాచర్లో మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వచ్చారో కానీ ఈ ఊర్లన్నిట్లో లెక్క పెట్టుకోండి ఎంతమంది ఉన్నారు. అంతమందిలో నుంచి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? తన భార్యగా. కాబట్టి నేనేం చేయాలి? ఆయన గుణాలు కనపరచాలి. గుణవతి అయిన భార్య దొరుకుట చెప్పండి అరుదు. అంటే దొరకదని కాదు, దొరుకుతుంది. ఇప్పుడు చదవండి. కొంతమంది ప్రభువుకు దొరికినారు. 32 ద్వితీయోపదేశ కాండం 32 ద్వితీయోపదేశ కాండం 9-10 వచనం త్వర చదవాలి. యెహోవా వంతు ఆయన జనమే. ఎక్కడనాట? అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను. చాలు, ఆయన వాణ్ణి కనుగొని. దేవుడు యాకోబును ఎక్కడ కనుగొన్నాడు చెప్పండి? అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను ఆయన వాణ్ణి కనుగొని. హీ ఫౌండ్ హిమ్. ఆయన వాణ్ణి కనుగొన్నాడు, యాకోబును కనుగొన్నాడు. ప్రపంచములో ఎంతమంది ఉన్నారు యాకోబు దినాల్లో?
వాళ్ళందరిలో ఎంతమందిని కనుగొన్నాడు? ఎంతమందిని? ఒక్కడిని కనుగొన్నాడు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో అందరిలో నిన్ను ఒక్కడిని కనుగొన్నాడు. ఈ ఫౌండ్ హిమ్. బైబిల్ ఏం చెప్తుంది? హూసో ఫైండెత్ ఎ వైఫ్ హి ఫైండెత్ ఎ గుడ్ థింగ్. భార్య దొరికిన వానికి చెప్పండి. అంటే నువ్వు యేసుప్రభుకి ఏంటిది? నాకేం మేలు? అరే నీ కొరకు ఏం మేలు చేయాలి? నీ కొరకు ఉన్నదంతా ఇచ్చేసే, ఇంకేమి ఇవ్వాలి? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయనకు మేలు చేయాలి. అవునే కదా? మనం అనుకుంటాం యేసుప్రభు దగ్గర వస్తే నాకేం ఇస్తాడు? చర్చికి పోతే నాకు ఆశీర్వాదం వస్తుంది. అరే ఇచ్చిండు కదా, ప్రాణం ఇచ్చిండు కదా. ప్రాణం కంటే ఇంకా గొప్పదే ఉన్నది. సో కాబట్టి ఈ ఫౌండ్ హిమ్ ఎక్కడ? భీకర ధ్వని గల పాడైన ఎడారి అరణ్య ప్రదేశంలో ఆయన వాడిని కనుగొని. తర్వాత 78వ కీర్తన. 78వ కీర్తన 70వ వచనం. క్షమించండి, 67 నుంచి చదువుకుందాం. పిమ్మట యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు, యూదా గోత్రమును సియోను పర్వతమును ఆయన కోరుకొని. చాలు, ఇప్పుడు 70 వచనం చదువు. ఎవరిని కోరుకున్నాడు? తన దాసుడైన దావీదును కోరుకొని. ఇప్పుడు రండి 89వ కీర్తన 20వ వచనం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించాను. నా సేవకుడైన దావీదును నేను ఐ ఫౌండ్ మై సర్వెంట్ డేవిడ్. నేను నా సేవకుడైన దావీదును కనుగొన్నాను. ప్రభువు ఫిలిప్పును కనుగొన్నాడు. ఎక్కడుండు ఫిలిప్పు? రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రభువా నాకు 12 మంది శిష్యులు కావాలి. ఈ 12 మంది శిష్యుల్లో 4 వచ్చారు. ఎంతమంది వచ్చారు? పేతురు వచ్చాడు, ఆంద్రేయ వచ్చాడు, యాకోబు వచ్చాడు, యోహాను వచ్చాడు. ఇంకెవరు వస్తారు ప్రభు అని అంటే ఫిలిప్పు. ఫిలిప్ ఎక్కడున్నాడు ప్రభు అని అంటే ఫలానా దగ్గర ఉండంటే ప్రభు వెళ్ళి అతన్ని కనుగొన్నాడు. ప్రభు వెళ్ళి ఫిలిప్పును కనుగొంటే ఫిలిప్పు వచ్చి నతనేలు కనుగొని, అయ్యా ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాసినో మేము ఆయన కనుగొని ఉన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అంటే నజరేయుడు అంటాడు, నజరేతులో నుండి మంచిదైతే రాగలదంటే నువ్వు వచ్చి చూడు. సో కాబట్టి he found him whom Jacob, he found his servant David is his servant. What he prayed? 28 Psalm కీర్తనలు 28. దావీదు యొక్క ప్రార్థన ఎట్లుంది చూడండి. దేవుడు దావీదును కనుగొంటే దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు? 28:9 కీర్తనలు 28:9 వచనం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారి కాపరివై సేవ్ దై పీపుల్. నీ ప్రజలు ఉన్నారు, బట్ వేర్ ఈస్ దై పీపుల్? దే ఆర్ ఇన్ దేర్ సిన్స్. నీ ప్రజలు ఉన్నారు, కానీ ఎక్కడున్నారు? పాపములో ఉన్నారు. సేవ్ దై పీపుల్, నీ ప్రజలను రక్షించుము. ఎక్కడి నుంచి? పాపం నుంచి. భగత్ సింగ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు శ్రీచాంద్ చాబ్రా చిన్నతను వచ్చేమన్నాడనంటే, అమ్మా నిద్రపోవద్దు. వచ్చేమన్నాడనంటే, భగత్ సింగ్ ఈజ్ మై ఎల్డెస్ట్ బ్రదర్, బట్ ఈజ్ నాట్ మై ఎల్డెస్ట్ బ్రదర్, ఈజ్ మై ఫాదర్ అన్న. ఇతడు నా పెద్ద అన్న, కానీ ఇతడు నా పెద్ద అన్న కాదు, ఇతడు నాకు తండ్రి అని అన్నాడు. మా అన్న ఏం చేస్తాడంటే ఒకటే సింపుల్ పని చేస్తాడు. ఏం పని చేస్తాడు అని మా అన్న ఒక్కటే పని చేస్తాడు అన్నాడు. ఏం పని చేస్తాడంటే క్రైస్తవులను నిజ క్రైస్తవులుగా చేస్తాడు, అంతే. క్రైస్తవులనే, అంతే. మనం ఏం కావాలి? నిజ క్రైస్తవు అంటే రక్షించబడాలి. సేవ్ దై పీపుల్. దావీదు వచ్చాడు, చూశాడు, 12 గోత్రాల వారిని చూశాడు. కానీ ఎట్లున్నారు 12 గోత్రాల వారు? దావీదు కాలములో యూదా వారు 5 లక్షల మంది, ఇశ్రాయేలీలు దాదాపు 13-14 లక్షల మంది. ఇంకా కొంతమందిని చేర్చలే యోవాబు సంఖ్యలోనికి. అంతకుముందు 70,000 మంది, అందులో 70,000 మంది చచ్చిపోయారు.
అంటే చూసినట్లయితే దాదాపు 18-19 లక్షల మందిని చూస్తే ప్రజలు ఎక్కడున్నారు? పాపంలో ఉన్నారు. అందుకనే దావీదు ఏం చేస్తున్నాడు? నీ జనులను రక్షించు. మొట్టమొదలు ఏంటిది? రక్షణ. రెండవది ఏంటిది? నీ స్వాస్థ్యమును బ్లెస్ దైన్ ఇన్హెరిటెన్స్. నీ స్వాస్థ్యమయ్యా ఇది. నీ స్వాస్థ్యమును ఆశీర్వదించు. అంటే నీ ముఖాంతి వారిపైన ప్రకాశింపజేయి. ఆశీర్వాదం అంటే ఏంటిది? రండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం చివరి 3 వచనాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయము చివరి 3 వచనాలు. యెహోవా నిన్ను ఆశీర్వదించి, ఆశీర్వాదం అంటే ఏంటిదయ్యా? ప్రొటెక్షన్. కాపాడటం అని అంటే ఏ పాపములో పడిపోకుండా భద్రపరచటం. కాపాడటం అంటే అర్థం ఏంటిది? యెహోవా నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించును గాక. అంటే కాపుదల లేకుండా, దేవుడు నిన్ను కాపాడకుండా, నీ తలంపులను, నీ మాటలను, నీ క్రియలను కంట్రోల్ లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించండి, అది అబద్ధం. దేవుడు ఏంటిది? యెహోవా నిన్ను కాపాడి ఆశీర్వదించును గాక. అంటే కాపుదల లేకపోతే ఆశీర్వాదము లేదు. తర్వాత రెండోది, దేవుని సన్నిధి లేకపోతే కరుణ లేదు. దెర్ ఇస్ నో ప్రెజెన్స్, దెర్ ఇస్ నో మర్సీ. తర్వాత అంటే దేవుడు తన సన్నిధి కాంతిని మీద ఉదయించలేకపోతే నీకు సమాధానము లేదు. ఏంటిది? ఆశీర్వాదంలో కాపుదల, రెండోది కరుణ, మూడోది సమాధానం. ఈ 3 అంటే నీ ప్రజలను ఏం చేయి? ఆశీర్వదించు. తర్వాత మూడోది ఏంటిది? రండి, కీర్తనలు 28:9 వచనం. అది నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. మూడోది ఏంటిది? ఫీడ్ దెమ్ ఆల్సో. అంటే వారిని ఏం చేయి? పోషించు. కాపరి అంటే అర్థం ఏంటిది? ఇంగ్లీష్లో ఫీడ్ దెమ్ ఆల్సో. అంటే ఫీడ్ అనేది ఏంటిది? వాక్యముతో వారిని ఏం చేయి? పోషించు. దావీదు ఏం చేస్తా వచ్చాడు? యథార్థ హృదయుడై కార్యముల యందు నేర్పరి అయి వారిని పోషిస్తా వచ్చాడు. యథార్థ హృదయం లేకపోతే దేవుని జనులను పోషించలేము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీ జనులు వారికి కాపరివై. అంటే దేవుని చేత పోషించబడిన తర్వాత నాలుగోది ఏంటిది? ఉద్ధరింపుము. ఏంటిది? నిత్యము వారిని ఉద్ధరింపుము. ఉద్ధరించు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? లిఫ్ట్ దెమ్ అప్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఏంటిది? చెప్పండి. నేను ఇక్కడ కూర్చుంటే, నేను ఇక్కడ నిలబడితే నన్ను పైకి ఎత్తటం. పైకి ఎత్తడం అంటే నాకు ఇప్పుడు 1,00,000 ఉన్నాయి, రేపు 10 లక్షలు, వెళ్ళిండి 1 కోటి. అవి కాదండి. ఏంటిది? లిఫ్ట్ దెమ్ అప్. వారిని పైకెత్తు. ఇప్పుడు మనం పైకెత్తబడ్డాం అనుకో. యేసు పైకెత్తబడ్డాడు. ఏమైనాడు? అందరినీ ఆకర్షించాడు. సో కాబట్టి లిఫ్ట్ దెమ్ అప్ అంటే వారిని పైకి ఎత్తి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే నిత్యము. ఇంకా మనకి పైకే. అంటే దాన్నే అమృతరాజు గారు రాసిన ఒక పుస్తకం ఉన్నది, క్రీస్తు సంపూర్ణతకు ఎదుగుదల. ఒక పావురము పైకి 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 పైకి. సో కాబట్టి ఆయన సంపూర్ణతకు ఎదుగుట. సో కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. 12:30 అయిపోయింది. ఇంకా చెప్పమంటావా? ఇంకా చెప్తా. సరే, ఇప్పుడు గుణవతి. ఇప్పుడు రండి, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం. దాసుడు వాగ్దండన చేత ఏంటి? దాసుడు ఏం చేయడాట? దాసుడు అంటే ఏంటిది? ప్రవీణ్ పగడాలు అంటాడు కదా, దాసుడువు దస్యుడువు అని అంటాడు కదా. సొలొమోను అంటున్నాడు, ఏమంటున్నాడు? దాసుడు వాగ్దండన చేత గుణపడు. రే నీ కాళ్ళు ఎరగొడతానంటే వాడు గుణపడాడు. ఏం చేయడు? దాసుడు. దాసుడు అంటే ఎవరు?
ఆ? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. సో కాబట్టి పాపం చేసేటోడు ఏం చేయడు? గుణపడు. దాసుడు వాగ్దండన చేత గుణపడు. తర్వాత ఇంకా తాత్పర్యం తెలుసుకున్నాను, వాడు లోబడు. ఆతురపడి మాట్లాడు వాడిని సూచితివా. ఎవడు గుణపడతాడట? మనం ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పాలి? చెప్పండి. ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పాలి? లార్డ్ ఐఎమ్ ఫూలిష్. ప్రభా నేను మూర్ఖుణ్ణి. నువ్వు మూర్ఖునివా? నేను నిన్ను గుణపరుస్తా. ఏంటిది? తన దృష్టికి